హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఊరు వెళ్తున్నామనమాట. దీనికి బిఫోరే ముందు రోజు సాటర్డే రోజు మా వదిన వాళ్ళ గృహప్రవేశం ఉంటే వెళ్ళాము. వెంటనే మళ్ళీ సండే ఊరికైతే వెళ్తున్నాము. బ్యాక్ టు బ్యాక్ తిరగడం అయిపోతుంది. అసలు ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాననమాట నేను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ వెళ్తున్నాము. అంటే లేట్‌గానే వెళ్తున్నాం. కానీ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను. ఇంకా బయటైతే ఇంకా ఇలా హోటల్‌కెళ్ళి ఇడ్లీ అయితే ఆర్డర్ చేశాను. చెప్పాను కదా! నేను మాక్సిమం తెప్పించుకున్నా, బయటకి వెళ్ళి తిన్నా సరే ఇడ్లీనే తినడానికి ప్రిఫర్ చేస్తాను. ఆయిల్ ఫుడ్ తిని మళ్ళీ ఆ రోజంతా సఫర్ అవ్వడం నాకిష్టం ఉండదు. ఇంకా మా వారు కూడా ఇడ్లీనే తింటానన్నారు. ఇంకా ఒక బోండా కూడా చెప్పుకున్నారు. ఇంకా మంచిగా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్‌గా బాగున్నాయి. తినేసాము. మళ్ళీ ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇంతకీ ఎందుకు వెళ్తున్నాము అనుకుంటున్నారా? చిన్న స్పెషల్ ఉందనమాట. అందుకనే వెళ్తున్నాము. ఈ పాటికి మీరందరూ గెస్ చేసుంటారు. ఇంకా ఆల్రెడీ చూపించేస్తున్నాను కదా! నిన్న సండే రోజు ఇంకా ఫాదర్స్ డే వచ్చింది కదా! అంటే ఎప్పుడు మేమేం పెద్ద సెలబ్రేషన్ ఏం చెయ్యము. ఇంకా నిన్న సండే వచ్చింది కాబట్టి ఇంకా మా చెల్లి నేను అనుకొని వెళ్దాం అనుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మా వారికి కూడా ఖాళీ ఉంటుంది కాబట్టి నార్మల్‌గా సండే రోజు అందుకని వెళ్ళాము. ఇంకా మా చెల్లి పిల్లలతోటి వచ్చేసింది. నేనైతే ఇంకా చిన్న కేక్ అయితే తీసుకెళ్ళాను. పెద్ద ఇలాంటివి సెలబ్రేట్ చేయాలి, ఇలా చేస్తేనే ఫాదర్స్ డే వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు అలా ఏం కాదు కానీ ఇప్పుడు చిన్నప్పుడు చిన్న చిన్న మూమెంట్స్‌కి మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో, అంటే పండగలప్పుడు ఏదైనా బట్టలు కొన్నా, లేదంటే ఏదైనా మన కోసం ఏదైనా బయట నుంచి స్వీట్లు గానీ, ఫ్రూట్స్ గానీ ఏమన్నా తెచ్చినప్పుడు పేరెంట్స్ మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా! అలాగే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత వాళ్ళ కోసం ఇంత చిన్న చిన్న మూమెంట్స్‌ని సెలబ్రేట్ చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు కిడ్స్ లాగా అనమాట. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము మా ఇంట్లో. ఇక్కడ మా వారనమాట కేక్ పెడుతున్నారు. మా నాన్న మా వారికి కూడా తినిపించారు. ఇంకా అందరం కూడా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. అక్కడ వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళతోటి మా నాన్న కూడా ఫుల్‌గా హ్యాపీగా మాట్లాడుకొని ఇంకా లేట్‌గా 3:30 టైంకి ఇంకా అన్నం అయితే తింటున్నామనమాట. ఇంకా మా నాన్న చికెన్ తీసుకొస్తా అన్నారు. సండే కదా! ఇంకా మళ్ళీ పక్క ఊరు వెళ్ళి తీసుకురావాలి మధ్యాహ్నం టైంలో. మా ఊర్లో అయితే ఏం దొరకదు. పల్లెటూరు కదా! ఇంకా వద్దని చెప్పి మళ్ళీ ఎండకి ఎందుకు పంపించాలి మా నాన్ననని వద్దని మా అమ్మ ఇంకా చిక్కుడుగాయ కర్రీ చేసిందంట. ఇంకా అదేం తినబుద్ధి అవ్వదు నాకు అంతా. అందుకని ఇంకా పప్పు చేయమంటే టమాటా పప్పు చేసింది తినేసాము. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళ పెదనాన్నతోటి నా జుట్టు దువ్వు దువ్వు అని మారం చేసి మరీ దువ్వించుకుంటుంది జస్ట్ సరదాగా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. మళ్ళీ మండే మార్నింగ్ అంటే కష్టం. 8కే అందరికీ మా వారికి డ్యూటీ ఉంటుంది. పిల్లల స్కూల్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటే ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ లెగవడం లేట్ అయిపోతుంది. అందుకని మళ్ళీ 5కి అట్లాగా బయలుదేరామన్నమాట. మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు. ఇంక మా నాన్నకి చెప్పేసి మాకు మెయిన్ రోడ్ అస్సలు బాగోలేదండి. ఆ రోడ్ అయితే అసలు శాంక్షన్ అయింది కానీ వేయలేదు. అందుకని పొలాల సైడ్ రోడ్ ఉంటుందన్నమాట. ఆ రోడ్లో నుంచి ఇంకా వెహికల్స్ అన్నీ ఇటు నుంచే వెళ్తున్నాయి. ఆటోలు కానీ, వెహికల్స్ కానీ, అంటే బైక్స్ అలాగా. ఇక్కడ వచ్చేసి మీకు తాటి పండు ఉంటుంది. అవి చూపించాను. అవి చెట్టు నుంచి బాగా పండిపోయి రాలిపోతాయి కదా! వాటితోటి మంచిగా కాల్చుకొని తింటారు. మామిడి పండులా గుజ్జు గుజ్జులా ఉంటుందంట. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా చాలామంది అంటే అలా తింటుంటే కొంతమందిని నేను చూశాను వీడియోస్‌లో అలాగా. మీరు ఎప్పుడైనా తిన్నారా? హలో గైస్. చెప్పు. ఏం చెప్తావు? హలో గైస్. యాడికి వెళ్తున్నావు మనం? ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ మా శ్రీవల్లి అయితే చక్కగా మీతో మాట్లాడదామని మాట్లాడుతుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ వస్తున్నాయన్నమాట. పొలాలు కనిపిస్తుంటే సాంగ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్తుంది అనుకుంటున్నారు కదా! ఇక్కడైతే వ్యవసాయం పనులు చేస్తున్నారు. ట్రాక్టర్ అయితే పొలం దున్నుతుందనమాట. అందుకని ఇంకా వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని వింటున్నారు. అందుకని ఇంకా మళ్ళీ మనకి క్లైమ్స్ వస్తాయి కదా! అందుకని ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను నేను. లేదంటే రియల్‌గా ఉంచేసేదాన్ని. మీతో మాట్లాడతానని చెప్పి చూపిస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికొచ్చాము, పొలాలున్నాయి చూడండి ఎంత బాగుందో అని చెప్పేసి. ఇంక ఇక్కడొచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోతుంది కదా! సన్‌సెట్ అయిపోతుందనమాట. ఎంత బాగుంది కదా!
పల్లెటూరు వాతావరణమే సూపర్‌గా ఉంటుంది. ఇంకలా మళ్ళీ మా వారైతే మా చెల్లి వాళ్ళని దింపేసి వచ్చేసారు. ఇంకిక్కడ మా చెల్లి వాళ్ళని ఆటో ఎక్కిచ్చే దగ్గర ఇంకా పానీపూరి బండుంటే ఇంక పిల్లలు తింటామంటే ఇంక వాళ్ళకి పానీపూరి అయితే ఇప్పించాము. ఇంకిద్దరు చూడండి అన్న చెల్లెళ్ళు ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్ళీ ప్రేమగా చూసుకుంటాడు చెల్లిని. ఇంకిక్కడ ఆటో అయితే మాట్లాడి ఇంకా పంపిస్తున్నాం. పాపం ఇక్కడ మా చెల్లికి ఆటో అయితే గుద్దుకుంది. ఇంకా గట్టిగా తగిలిందా అని అడుగుతున్నాం. ఇంకా ఆటో ఆయన కూడా ఎక్కడి వరకమ్మా అని ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళని సరే అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడి పంపించేసి ఇంకా మేము కూడా రిటర్న్ అయ్యాము. ఇంకా పిల్లలైతే బాయ్ చెప్తున్నారు. ఇంకా మేము కూడా ఇంకా రివర్స్ వాళ్ళు అటువైపు వెళ్ళాలి, మేము ఇటువైపు వెళ్ళాలి. ఇంకా వాళ్ళని ఎక్కించడానికే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు మా వారు హెల్మెట్‌లోనే కనిపిస్తారు కదా అని అంటుంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అని మా వారైతే అంటున్నారు. ఇంక ఇలా అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా అక్కడే 6:30 అట్లా అవుతుంది కదా! మేము వచ్చేసరికి ఇంకా గంట జర్నీ అయితే పడుతుంది. ఇంక ఈవినింగ్ నాకేం తినాలని ఉండదని చెప్పేసి ఇక్కడ జ్యూస్ తాగి వెళ్ళిపోదాం అనుకున్నాము. 7:30 అలా అవుతుంటే ఇంక బనానా జ్యూస్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయ్యి పడుకున్నాను. 2 డేస్ నుంచి అటు ఇటు తిరగడమే అయిపోతుంది కదా! ఫుల్లు ఇంకా అలసిపోయామన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.